హాయ్ అండి, అందరికీ తాళంతత్వంకి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలోని 39వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. తవ స్వాధిష్టాని హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహసి క్రోధ కలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. దీని అర్థమేమనగా, ఓ జనని, నీ స్వాధిష్టాన చక్రంలో హుతవహుడు అంటే అగ్నిని అధిష్ఠించి నిరంతరం నివసిస్తున్న సంవర్తుని అంటే ప్రళయకాలంలో ప్రపంచాన్ని దహించే శివుని నేను స్తుతిస్తున్నాను. అదే సమయంలో నిన్ను మహతీ సమయ అంటే గొప్ప సమయాదేవిగా కూడా పూజిస్తున్నాను. ఆ శివుడు క్రోధంతో కలిసి లోకాలను దహించేటప్పుడు నీ దయార్ద్రమైన దృష్టి ఆ అగ్నిని శీతలీకరిస్తుంది మరియు శాంతిని కలిగిస్తుంది. ఇది శివశక్తి సమన్వయాన్ని, వినాశనం మరియు రక్షణ యొక్క సమతుల్యతను సూచిస్తుంది. మరి దీని వివరణ ఏమనగా, ఈ 39వ శ్లోకము సౌందర్యలహరిలోని ఆనందలహరిలో భాగంలో అంటే ఇదేంటంటే మొదటి 41 శ్లోకాలు ఆనందలహరిలో భాగమట. ఇది కుండలిని యోగ మరియు చక్రాల రహస్యాలను వివరిస్తుంది. స్వాధిష్టాన చక్రం అంటే రెండవది, నాభి క్రింద ఉన్నది, అగ్నితత్వానికి సంబంధించినది. ఇక్కడ శివుడు సంవర్త అగ్ని, ప్రళయాగ్ని రూపంలో ఉంటాడు. ఇది సృష్టి లయకు కారణం. కానీ దేవి ఆ శక్తి యొక్క దయాపూరిత దృష్టి ఆ కోపాగ్నిని శాంతపరుస్తుంది, ప్రపంచాన్ని రక్షిస్తుంది. ఇది శివుడు మరియు శక్తి యొక్క అవిభాజ్య సంబంధాన్ని, ధ్వంసం మరియు సృష్టి యొక్క బ్యాలెన్స్ చూపిస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది మనలోని కోపం, ఆగ్రహాన్ని దయా కరుణతో నియంత్రించాలని సూచిస్తుంది. ఇప్పటి జనరేషన్ దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ శ్లోకం నుండి యువత బాగా అంటే యాంగర్ మేనేజ్మెంట్ మరియు బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమని తెలుసుకుంటుంది. శివుని క్రోధం లాగా మనలో కోపం, స్ట్రెస్, డిస్ట్రక్షన్ ఉండొచ్చు. అది ప్రపంచాన్ని ధ్వంసం చేయగలదు. కానీ ప్రపంచం అంటే మన జీవితాన్ని ధ్వంసం చేయగలదు. కానీ దేవి దయాద్ర దృష్టిలాగా కంపాషన్, ఎంపతి, లవ్, మైండ్ఫుల్నెస్తో ఆ కోపాన్ని శాంతపరచాలి. ఇది మన రిలేషన్షిప్స్లో, వర్క్లో, మెంటల్ హెల్త్లో బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి గొప్ప లెసన్. ఆధునిక లైఫ్లో యాంగర్, బర్న్అవుట్ సాధారణమే. ఈ శ్లోకం చెప్పేది ఏంటంటే, డిస్ట్రక్టివ్ ఎనర్జీని కంపాషన్తో కంట్రోల్ చేస్తే అది క్రియేటివ్ శక్తిగా మారుతుంది. ఇది యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇన్స్పిరేషన్. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో.